నేను రజాక్. మీ అందరికీ గుర్తుందా, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైజాగ్ వచ్చేసి ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కట్టినారు. ఎన్ని కోట్లతో ఖర్చు పెట్టి కట్టినారో తెలియదు కానీ కట్టిన 2 రోజులకి అది కొట్టుకుపోయిందా, ఆ కొట్టుకే పోయింది, తెగిపోయింది ఎక్కడికక్కడ ముక్కలుగా. సో అది సంగతి. ఏంటంటే దాన్ని ఇనాగ్రేషన్ చేసేంత వరకు కూడా అది ఆగలేదు. అది పరిస్థితి ఆ రోజున. అయితే ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక గ్లాస్ బ్రిడ్జ్ కట్టింది అన్నమాట. దాదాపు ఆ గ్లాస్ బ్రిడ్జ్ వచ్చేసి ఏదో కొండ మీద కట్టినారు. అక్కడ నుంచి దూరంగా వెళ్ళి నడవడానికి చాలా ఆహ్లాదంగా ఉంది. ఎందుకంటే బేసిక్గా చైనాలోనో మరి ఏదైనా దేశంలోనో ఇలాంటి బ్రిడ్జిలు కనిపిస్తూ ఉంటాయి. మన దేశంలో ఉండొచ్చావు కానీ పెద్దగా ఎక్కడా కూడా అనుకున్నంత స్థాయిలో ప్రాచుర్యం పొందల, పాపులారిటీ లేదు. కానీ ఈ రోజున మన వైజాగ్ వచ్చేసి గ్లాస్ బ్రిడ్జిని తీసుకురావడం జరిగింది. అత్యంత పటిష్టాత్మకంగా మంచి స్ట్రెంగ్త్తో ఉండే విధంగా స్టీల్ను ఉపయోగించి కట్టడం జరిగిందన్నమాట. ఒక్కసారి 40 మెంబర్స్ ఏకదాటిని వెళ్ళి తిరిగి రావచ్చట. ఇంకా టికెట్ రేట్ కూడా ఒక 300 రూపాయలు